దేనికి ప్రజల కోసం చేశాడు. కానీ వీరందరూ దోచుకోవాలని మా నాన్న ఉంటే అడ్డంగా ఉన్నారు అని చెప్పి నాన్న చంపేశాడు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా గుంటూరు, ముఖ్యంగా గుంటూరులో ల్యాండ్ విషయంలో, భూదాన్ ల్యాండ్ 100 ఎకరాల ల్యాండ్ విషయంలో మా నాన్న వీళ్ళంతా దోచుకుంటున్నారు, ఎన్నో కోట్లు దోచుకున్నారు వీళ్ళు. మా నాన్న అడ్డంగా వచ్చారని చెప్పేసి మా నాన్నని చంపించేశారు. ఆ గుంటూరు గవర్నమెంట్ గుంటూరు ల్యాండ్ ఏందో, 100 ఎకరాల ల్యాండ్ ఏందో దాని గురించి పరిష్కరించాలి. భూదాన్ ల్యాండ్ కూడా చాలా మంది అక్రమంగా వాళ్ళు సోదా చేసుకున్నారు. మా నాన్న వచ్చి 100% పార్టీ లీడర్స్, ఇందులో చాలా మంది నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రజా ఆదరణను ఓర్వలేక రవీంద్రాచారి, ముఖ్యంగా రవీంద్రాచారి ఈ భూదాన్ ఒకటే అడుగుతున్నారు. ఈ భూదాన్ ల్యాండ్, గుంటూరులో ఉన్న భూదాన్ ల్యాండ్, ఆ 100 ఎకరాల ల్యాండ్ ఏదో తీయాలి. అది అక్రమంగా వాళ్ళని పెట్టాడు. ఇంకా అందులో ఎన్నో కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇప్పుడు మా నాన్న అడ్డంగా వస్తారు, పేద ప్రజల దగ్గర నుంచి దోచుకోవద్దు అంటే ఇప్పుడు ఇంతవరకు చేశారు. ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారని మాకు తెలిసింది. ఇంకా ఇందులో చాలా మంది పెద్ద లీడర్స్ తెలిసినా కానీ కూడా ఆయన తీసేస్తే వీళ్ళందరూ అక్రమంగా దోచుకోవచ్చు అని చెప్పి ఇంతవరకు తీసుకుని వచ్చారు. ప్రతి ఒక్కరిని శిక్షించాలి. మా అన్నయ్యని, మా అమ్మని ఏం చేస్తారు, మమ్మల్ని ఆదుకోవాలి. ఇప్పుడు ఎంత ఆదుకున్న కానీ కూడా మా నాన్నని తీసుకురాలేరు. మా నాన్నని కానీ కూడా కఠినంగా శిక్షించాలి. తెలుసు ఆ ల్యాండ్ విషయమే, ఆ గుంటూరులో అంటే దానికి ఆ విషయం కోసమే ఇవన్నీ అవుతున్నాయి. మా నాన్న అడ్డుకున్నాడు. ఇందులో చాలా మంది ఆ గుంటూరు ల్యాండ్ కూడా పేద ప్రజలకు ఇవ్వాలని మా నాన్న చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పేద ప్రజలకు కాదు, మేము అక్రమంగా అవన్నీ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. చాలా లక్షల కోట్లు ఇప్పటికీ వసూలు చేశారు. గవర్నమెంట్ ఏం చేసింది? చిన్నదా కాదు కదా. ఇందులో పార్టీలో కూడా చాలా మంది వాళ్ళందరినీ శిక్షించాలి. అదే కోరుకుంటున్నాను. మా ఎలిగేషన్స్ చందు యొక్క నాయకత్వాన్ని ఓర్చుకోలేక ఈ రాజేష్, రవీంద్రాచారి వాళ్ళు కలిసి కుమ్మక్కై చందును హత్య చేసిండ్రు. ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే హత్య చేసినటువంటి దోషులను అందరినీ కూడా ప్రవేశపెట్టాలి. ప్రధానంగా రవీంద్రాచారిని ముద్దాయిగా చేర్చాలి, యాదిరెడ్డిని కూడా ముద్దాయిగా చేర్చాలి. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఈ మర్డర్ చేసిన వాళ్ళకు ఉరి తీయాలి. అట్లా చేస్తేనే ఇంకొకరి మీద ఇట్లాంటి అఘాయిత్యాలు జరగవు అని చెప్పి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. యాదిరెడ్డి రవీంద్రాచారిలతో చందు గతంలో ఈ ఎక్కడి నుంచో వచ్చిన గిరిజన బిడ్డ ఇక్కడ పని చేస్తుంటే ప్రజలందరూ కూడా ఆయన విశ్వసిస్తున్నారు. వాళ్ళ నాయకత్వాన్ని ఎవరు నమ్మట్లేదని చెప్పి, ఇలాంటి వాడు మన ముందు ఉండకూడదని చెప్పి చందును భౌతికంగా లేకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేసి హంతక మూటతోటి చేతులు కలిపి చందును లేకుండా చేసిండ్రు. ఫిజికల్ గా అనేటువంటిది మా ఆరోపణ. కాబట్టి వాళ్ళని తప్పకుండా దోషులుగా గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ కేసును పక్కదారి పట్టించడానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. అవన్నీ ఏవి కావాలనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డులో కూడా నాటు తుపాకులు పేలుతున్నాయంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఈ రోజు చందును హత్య చేశారు. ఇంకా అట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వ హయాంలో ఉంది. అందుకని మేము చెప్తా ఉన్నాం, చందు ప్రజల పక్షాన పోరాటం చేశారు, గుడిసెలు వేయించాడు, వాళ్ళకి పట్టాలు ఇప్పించే దాంట్లో ఒక 600-700 మందికి ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా మా దేవుడు లాగా ఈ రోజు ఆ కాలనీ వాసులు పూజిస్తున్నటువంటి సందర్భంలో ఈ గుంటూరులో జరిగినటువంటి ఇళ్ల స్థలాల పోరాటాల్లో రవీంద్రాచారికి చందు నాయక్ మధ్యన కొంత ఎలిగేషన్స్ వచ్చి చందు నాయక్ ను ఎట్లా తప్పించాలనే కుట్ర మొత్తం కూడా ఈ రోజు రవీంద్రాచారి చేసిరని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, కూతురు, వాళ్ళ బాబు ఈ రోజు స్వతహాగా చెప్తున్నప్పటికీ ఈ కేసులో ఈ రోజు వాళ్ళను అరెస్ట్ చేయకుండా పక్కకు తప్పించే ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు ఈ రోజు సిపిఐ పార్టీ, జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, దీంట్లో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా స్పందించాలి. అట్లాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేసే విధంగా, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ రోజు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము కుటుంబ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జరుగుతా ఉంది. ఆయన హత్య వరకే ప్రధానమంత్రి
వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అమాయకులు వెనకాల ఉండేటటువంటి వాళ్ళు ఉసుగొలిపి హత్య చేశారు లేదనేటటువంటి ఆరోపణ వినబడతా ఉంది. ఇంకొకటి మహోత్తర సంబంధాలు ఈ కేసులంతా కూడా పక్కతో పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. న్యాయంగా మా నాన్నని చంపేశారు. ఒకటి రీజన్ అయితే టీవీలో ఏవేవో చూపిస్తున్నారు, అక్రమ సంబంధాలు అనుకుంటే ఏవేవో అన్ని పక్కదో పట్టిస్తున్నారు. ఇది ఒక్కరి చేయి కాదు, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాజేష్ అలియాస్ అనే ఆయననే ముఖ్యంగా ఆయన రవీంద్రచారి యాదిరెడ్డి యాదయ్య, ఇంకా ఇందులో చాలా మంది రాజే మున్నా సుధాకర్ రాయుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఇంకా రాజేష్ అనే అతను ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మా నాన్నదేదో అక్రమ సంబంధం చూపిస్తున్నారు, అవన్నీ ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఇచ్చాము మేము లోపల. రాజేష్ అనే తోడు వాడు ఎక్సైట్, వాడి దగ్గర 2 గన్స్ ఉన్నాయి. పోలీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాడి దగ్గర ఇల్లీగల్ గా వెపన్స్ ఉన్నా కూడా ఏం చేస్తున్నాయి. వాడి దగ్గర 2 బంగ్లాస్ ఉన్నాయి. వాడు ఏదైతే చేసుకుంటూ చేస్తే వాడి దగ్గర 2 బంగ్లాస్ ఉన్నాయి. మాకు ఏదైతే ప్రాఫిట్ ఉంది అది ఉందని చూపిస్తున్నారు. 80 లక్షల అప్పు ఉంది మాకు బ్యాంక్ లో, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏం డిమాండ్ మా డాడీ చావుకి ఎవరెవరు కారణమయ్యారో ప్రతి ఒక్కరికి ఉరితీయాలి, ప్రతి ఒక్కరిని ఉరితీయాలి. నాయనే చంపారో వాళ్ళు కూడా అంతే చంపాలి. ఇంకా ప్రజల కోసం ఆయన ప్రజల కోసం ఇంతవరకు వచ్చాడు, ప్రజల కోసం ఇవన్నీ చేశాడు, ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ అనుకుంటున్నారు. పార్టీ మా ఆదుకుంటామని కాదు, ఏం చేస్తారు? మా అన్నకి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, ఏదైనా ఇవ్వండి, మాకేమైనా చెయ్యండి. ప్లస్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో సకాలం చేయాలి. ఇంకా మేము డాడీ కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయి. ప్రధాన నిందితుడు ప్రధాన సూత్రధారి రవీంద్రచారి, ఆ యాదిరెడ్డి రవీంద్రచారి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయకుండా కేవలం మిగతా వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసి ఫేక్ అలిగేషన్స్ ఇస్తున్నారని చెప్పేసి మాకు చెప్తున్నారు. కాదు, మేము కేసును పట్టించవద్దు, మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.